రోడ్ల మీద ఏమన్నా తిందామంటే చాలు ముందుగాల దవాఖాన్ల గోనికి రెడీగా ఉండాలన్నట్టే తయారైందిలా పరిస్థితి. ఇగో చూసిండ్రా తినే ఐస్ క్రీముల్లో ఈగెట్లా కానత్తున్నదో. మళ్ళేదో బయటికేం చచ్చి ఐస్ క్రీమ్ మీద వాలిందంటే కాదు, అంతకు మొదలే ఐస్ క్రీంలో పడి జీవిడిచిందట. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కాడ ఒక అన్న రోడ్డు మీద పెట్టిన గీ ఐస్ క్రీమ్ బండ్లే కుల్ఫీ ఐస్ క్రీమ్ కొన్నాడట. ఇక మంచిగా లొట్టలేసుకుని జర్రంతా తిన్నాడట. ఇక నడిమిట్లేదో నాలుకెకు దాక్కుతున్నట్టు అనిపించే వరకు నోట్లకేంచి ఐస్ క్రీమ్ తీసి చూసిండట. నీ అవ్వ గింతసేపు నేను తిన్న దాంట్లో చచ్చిపోయిన ఈగున్నదా అని మస్తు ఓకారించుకున్నాడట. ఇక ఎంబడే గిదేంది బాయ్ ఐస్ క్రీంలా ఈగచ్చిందని ఐస్ క్రీమ్ బండోని అడిగితే నేనేం చేయాలి, గది బయటకేం చచ్చి పడ్డది కావచ్చని ఏవో అడ్డమైన సమాధానాలు చెప్పిండట. ఇక ఈ ఐస్ క్రీమ్ తిన్నా అన్న పరిస్థితి ఎట్టున్నదో ఏందో గాని ఏడ చూసినా పుట్టగొడుగు లెక్కనే రోడ్ల మీద ఐస్ క్రీమ్ బండ్లు, గప్చుప్ బండ్లు, బజ్జీల బండ్లు బగ్గనే ఉట్టుకొస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లేమో గవ్వేం పట్టించుకుంటలేరు. ఇక దందా చేసేటోళ్ళేమో పైసలకు కక్కుర్తి పడి అడ్డమైన అన్ని కలుపుకుంటా మందిపానాలు ఆగం చేస్తున్నారు. ఇట్లా పురుగులు పడ్డ ఐస్ క్రీంలను ఆలతోనే తినిపిస్తే అప్పుడు తెలిసొస్తుండే జనాల బాధ ఎట్లుంటదనేది. మరిగ పబ్లిక్ జర రోడ్ల మీద ఏమైనా తినేటప్పుడు పైలం మరి. మేం చెప్పేది మేం చెప్పినాం, అటెంక మీ ఇష్టం మరి.